చంద్రబాబుకు ప్రధాన శత్రువు ప్రత్యర్థి భయమే. దాంతోనే పతనాన్ని తనకు తానే కోరి తెచ్చుకుంటున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాతైనా ధైర్యంగా ఉన్నారా అంటే అది లేదు. బీజేపీతో అంటకాగడం వల్ల రాజకీయంగా జరగబోయే నష్టమేంటో ఆయనకి బాగా తెలుసు. రాజకీయంగా నష్టపోతామనే ఆలోచన ఆయన్ను భయపెడుతోంది. బీజేపీ విషయంలో ముందు నుయ్యి వెనక గొయ్యి అనే సామెత చందాగా తయారైంది. ఇప్పుడు ఆయన భయం అంతా బీజేపీతో పొత్తు వల్ల చేజేతుల అధికారాన్ని జగన్కు అప్పగిస్తామేమో అని. బీజేపీతో పొత్తు వల్ల రాజకీయంగా నష్టపోతామని చంద్రబాబుకు జోరీగల్లా చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. అసలే భయస్థుడు, ఆపై నెగిటివ్ అంశాలు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. దీంతో చంద్రబాబు మనసు ప్రశాంతంగా లేనేలేదు. తన నివాసంలో ముస్లిం సంఘాలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. బాబు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేకంగా డిక్లరేషన్ ప్రకటన చేస్తానన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో బీజేపీతో కలిశామని, ముస్లింలు దూరదృష్టితో ఆలోచించి అండగా నిలవాలని వేడుకున్నారు. గతంలో మతపరమైన అంశాల్లో ఎక్కడా జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన అన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలు తమ ఉనికికే ప్రమాదాన్ని కోరి తెచ్చుకుంటారని బాబు ఎలా అనుకుంటున్నారో అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క మైనార్టీ కూడా కేబినెట్లో బాబు చోటు ఇవ్వలేదు. ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో ఫరూక్కు అవకాశం ఇచ్చి ముస్లింలకు ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే తమ 4% రిజర్వేషన్ పోతుందని ముస్లింలు ఆందోళన చెందుతున్నారు. అలాగే సిఏఏ అమలు చేసి తమను ఇక్కడ ఉండకుండా చేస్తారనే భయం ముస్లింలను వెంటాడుతోంది. ముస్లింలో భయం పోవాలంటే బీజేపీకి టీడీపీ దూరంగా ఉండడం ఒక్కటే మార్గం. అలాగే గతంలో మోదీ విభేదించే సందర్భంలో ముస్లింలకు పొంచి ఉన్న ప్రమాదం గురించి ఇదే చంద్రబాబు చేసిన హెచ్చరికలు ఇంకా వారికి గుర్తున్నాయి. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం ఎన్ని చెప్పినా నమ్మేదెవరు? తనకు నచ్చనప్పుడు దూషించడం, అవసరమైతే నెత్తినేసుకోవడం. ఊసరవెల్లిలా చంద్రబాబు మారుతూ ఉండొచ్చు, కానీ ముస్లింలు బీజేపీ అలాగే ఆ పార్టీకి అంటకాగే పార్టీ విషయంలో అభిప్రాయాన్ని మార్చుకోమంటే ఎలా? అభిప్రాయాలు మారవని తెలుసు కాబట్టే చంద్రబాబు భయపడుతున్నారు.